ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వం వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము సీసము అయ్యెను. ఈ విధంగా ఆ తేజస్సు భూమిలో చేరి వివిధ ధాతువులుగా రూపొందెను. ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజస్ ప్రభావంచే ఆ శ్వేత పర్వతము అందలి శరవణము సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవ, అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటి నుండి జాత రూపము అని పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచ్చట తృణములు వృక్షములు లతలు మొదలగునవి అన్నీయును స్వర్ణమయములాయెను. అనంతరము అచ్చట జన్మించిన కుమారునకు పాలిచ్చు పోషించుటకై ఇంద్రుడు మరుద్గణములు మొదలగు దేవతలు 6 మంది కృత్తికలను నియోగించిరి. ఆ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందం చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియసాగిరి. అంత దేవతలందరూ ఈ బాలకుడు కార్తికేయుడు అనే పేరుతో ముల్లోకములయందు ఖ్యాతికెక్కును, ఇందు సంశయం లేదు అని పలికిరి. గంగ ద్వారా అతడికి చేరిన శివ తేజస్సు యొక్క ప్రభావమును పుట్టిన ఆ బాలుడు అగ్ని వలె వెలుగొందుచుండెను. దేవతల మాటలను విని వారి ఆదేశమును అనుసరించిరి. కృత్తికలు ఆ బాలునకు స్నానం చేయించిరి. ఓ కాకుస్థ, గంగాదేవి గర్భం నుండి స్థలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైన ఆ మహానుభావుని స్కందుడు అని పిలవసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి కార్తికేయుడు అని పేరు ఏర్పడెను. అప్పుడు ఆ 6 కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. 6 ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ 6 నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైన ఆ కుమారస్వామి ఒక దినం మాత్రమే వారి నుండి పాలు త్రాగి మహిమాన్వితుడై అతడు తన పరాక్రమం చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వి అయిన ఆ బాలుని కడకు చేరి అతన్ని దేవసేనాపతిగా అభిషేకించిరి. పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు.